జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అనుమతి లేకుండా విగ్రహాన్ని నెలకొల్పారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే తెలంగాణ తల్లి విగ్రహ తొలగింపు జరుగుతుందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. మంచి చెప్తున్నా ఇంకా మంచి మాట తెలంగాణ తలిపం అది ఓడి ముట్టుకున్నా మంచి ఇక్కడనే ఉన్నది. ఈ తెలంగాణ తల్లి బొమ్మల్లో ఉన్నది. పీకెత్తాను మీకు నువ్వు దిగో ఫస్ట్ దిగో నువ్వు ఆంచి దిగో నువ్వు దిగు ఫస్ట్ దిగో నువ్వు పెద్ద దిగు నువ్వు దిగవా నువ్వు ఫస్ట్ దిగు దిగు నువ్వు అది ఊళ్ళో కొడతా మంచి చెప్తున్నా ఇంకా మంచి మాట తెలంగాణ తలిపం అది ఓడి ముట్టుకున్నా మంచి దిగు మంచినాడు ఎత్తారా ఇక్కడనే ఉన్నది. ఈ తెలంగాణ తల్లి బొమ్మల్లో ఉన్నది. పీకెత్తాను మీకు నువ్వు దిగో ఫస్ట్ దిగో నువ్వు ఆంచి దిగో నువ్వు దిగో ఫస్ట్ దిగో ఊళ్ళో కొడతా మంచి చెప్తున్నా ఇంకా మంచి మాట తెలంగాణ తలిపం అది ఓడి ముట్టుకున్నా మంచి దిగు మంచినాడు ఎత్తారా ఇక్కడనే ఉన్నది. ఈ తెలంగాణ తల్లి బొమ్మల్లో ఉన్నది. పీకెత్తాను. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ విజువల్స్ మనం ఐ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అయితే అనుమతి లేకుండా విగ్రహాన్ని నెలకొల్పారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే తెలంగాణ తల్లి విగ్రహ తొలగింపు జరుగుతుందంటూ కూడా ఉద్యమకారులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, మనం ఉన్నాం ఇప్పటి వరకు రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు ధ్వంసం చేయడము లేదంటే అక్కడి నుంచి తరలించేటువంటి చూస్తుంటాం. కానీ ఫస్ట్ టైం అనుకుంటా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే ఎమ్మెల్యే వస్తారంటే కూడా అక్కడ స్థానికులు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అక్కడ అధికారుల ఒత్తిడితోనే జరుగుతుందా? దానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఎస్ ఆశ, జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన సంకల్పాన్ని నెరవేరుస్తూ అధికారులు ఇక్కడ అనుమతి లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగిస్తున్నామంటూ కూడా అధికారులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ నుంచి అధికారులు తరలిస్తున్నారు తప్ప అభివృద్ధి లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇది చేస్తున్నారంటూ కూడా ఉద్యమకారులంతా కూడా ఆరోపిస్తూ నిన్న ఆందోళన చేయడం జరిగింది ఆశా. దీంతో అయితే అక్కడ కామారెడ్డిగూడెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు సముదాయించే ప్రయత్నం చేశారు. అటు అధికారులు మాత్రము అనుమతి లేకుండా పెట్టడంతో తొలగిస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ అధికారులపై కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే ఇది చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా మేము నెలకొల్పాము. కానీ ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడం కోసమే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా దేవరుప్పల మండలాల్లోని ఉద్యమకారులంతా కూడా కామారెడ్డిగూడెంకు చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆశ. అయితే పోలీసులు అదుపు చేసి సముదాయిస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి అయితే అధికారులు విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.